అమాయకులను ఆర్థిక అక్షరాస్యత లేని వారిని నిండా ముంచుతున్నారు కేటుగాళ్ళు. మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత ముఖం చాటేయడం కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి మోసమే గుడివాడలో చోటు చేసుకుంది. స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఏర్పాటైన సంస్థ తమను నిండా ముంచిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో కొందరు మహిళలు రోడ్డెక్కారు. తమకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. బాధితులందరూ ఏకమై తమ ఆవేదన వెళ్లగక్కారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నాగేశ్వరమ్మ అనే మహిళ మునిబాబు అనే వ్యక్తి చేతిలో ఎలా మోసపోయిందనే విషయాన్ని వెల్లడించారు. అలాగే మాది రేమల్లండి, బాబులవాడ మండలం, కృష్ణా జిల్లా. అయితే మా అమ్మగారు నాగేశ్వరమ్మ, మా 2019లో సరిహద్దులు మునిబాబు అనే ఒక అతను మా ఊరు వచ్చి, మాకు ఇలా స్ఫూర్తి కంపెనీ ఉందమ్మా, మాకు మేము ఇలా లోన్లు ఇస్తాము, మీరు వారానికి ఇలా కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చారన్న. అలా అమ్మగారు తీసుకున్నారు, కడుతున్నారు 10 మంది అయ్యి. అలా నా దగ్గర పెంచమ్మా, అందరు జనాలు పెంచు, నెలకు నీకు 5,000 గారు జీతం ఇస్తానంటే మా అమ్మగారు 80 మందితో కట్టించారండి. 2019 నుంచి స్టార్ట్ అయింది. 80 మంది కట్టేవారు. వారానికి వచ్చి 1,200 అండి. అతను ఇచ్చేది 20,000. అయితే సంవత్సరం కట్టాలండి. చాలా ఇంట్రెస్ట్. సరే మేము మా వాళ్ళు ఏదో అవసరాలు బట్టి డబ్బులు తీసుకున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంతమంది పన్ను లేక కట్టలేకపోయారు. కట్టలేకపోయిన డబ్బులన్నీ మా అమ్మతో కట్టించేవాడు. అమ్మ నువ్వు గ్రూప్ కంపెనీలో కట్టేస్తున్నావు, నీ పేరు కంపెనీలో వచ్చింది, నువ్వు మెంబర్షిప్ అవుతావు, మళ్ళీ లోన్లు కట్టకపోతే నీకు రాదు అంటే ఆ అందరి డబ్బులు మా అమ్మగారు కట్టేవాళ్ళు. ఎవరైతే వారం కట్టలేదో వాళ్ళ డబ్బులు వారానికి వచ్చి 10,000 వరకు మా అమ్మగారు కట్టేవాళ్ళు, సొంత డబ్బులు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను రిటర్న్ ఇప్పిస్తాను అన్నాడు ఆయన. నీ కంపెనీలో ఉంటే నీ డబ్బులు వడ్డిస్తాను, నేను ఇప్పిస్తాను, వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుని నీకు ఇస్తాను అంటే వాళ్ళ డబ్బులు కూడా వేసి మా అమ్మగారు కట్టింది. అలా 4 years కట్టారండి. కట్టగా ఇంకా కట్టేస్తున్నారు. లోన్ ఏమో తిరగట్లేదు అంటున్నాడు. ఏంటి బాబు, చెక్కులు తీసుకున్నాడు, నోట్లు తీసుకున్నాడు, గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు, హౌస్ లోన్స్ కానీ పేపర్లు తీసుకున్నాడు, ఏంటని చెప్తే ఇంకా సమాధానం లేదండి. అయితే ఒక రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గట్టిగా అడిగారండి, లోన్లు కట్టం మేము, మాకు సమాధానం చెప్పు, మా నోట్లు అయ్యి మా డబ్బులు దాన్ని కట్టినట్టు లెక్కేది అని అడ్డం తిరిగినంత అప్పటి నుంచి ఊరవడం మానేశారు. మేము తిరిగి ప్రశ్నిస్తామని చెప్పి మా మీద కేసులు వేస్తారు వేరే వాళ్ళ పేరు మీద. మా ఇంటి లోన్ ఇస్తుంది, మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడండి. ఆ డాక్యుమెంట్స్ పేరు వేరే వాళ్ళతో కేసులు ఇప్పించాడు. ఇదేంటంటే తిరిగి సమాధానం లేదు. తమ ప్రాంతంలో దాదాపు 80 మందిని మోసం చేశారని బాధితురాలు కుమారుడు ఆధారాలను చూపించాడు. మునిబాబును నమ్మిన తమ తల్లి మరికొందరితో డబ్బులు కట్టించడంతో నిండా మునిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను విదేశాలకు పంపిస్తానని నమ్మించి 2 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. 80 మంది అండి, మొత్తం 80 మంది క్యాండిడేట్స్ అండి. గురుగారు ఇవే ఫస్ట్ మన దగ్గర ఏం ప్రూఫ్ ఏం లేదండి. వారానికి వచ్చేవాడు, వారానికి 1,200, పొదుపు 200, మొత్తం 1,400 కట్టించుకుని వెళ్ళిపోయాడు. మనిషికి వచ్చి 80 మంది దగ్గర ఫస్ట్ మనోడు వచ్చేవాడు, మునిబాబు వచ్చేవాడు, తర్వాత పెట్టుకున్నాడు తన కింద జనాభా వచ్చేవాడు. 6 నెలలకు ఒక క్యాండిడేట్ వచ్చేవాడు. ఏం అడగట్లేదు ఫస్ట్. తర్వాత ఈ బుక్ ఇచ్చాడండి. ఏంటి లెక్క పత్రం లేదంటే బుక్ ఇచ్చాడు. తన మీద రాసినట్టు కూడా ఏం లేదు, కొట్టేశాడు అంతే. జస్ట్ అమౌంట్ ఎంత ఇచ్చారు, ఏ రోజు ఇచ్చారు, ఏమి లేదు, జస్ట్ ఇలా కొట్టేస్తున్నాడు. అన్ని ఏం చేస్తాడు, ఏం లేదు మొత్తం బుక్ మీద. ఇదేంటని అడిగితే ఊరత్తం మానేసి చెక్కులు అడ్డం పెట్టుకుని మా మీద కేసులు వేస్తున్నాడండి. ఈ రోజు కూడా సమాధానం లేదు. మా పొదుపు డబ్బులు ఉండిపోయింది. మా అమ్మగారికి బలం కట్టారు. నెలకు జీతం ఇస్తాడు, నెలకు 5,000 జీతం ఇస్తాడు. 2019 నుంచి 22 వరకు, 2019 నుంచి 20 వరకు 3 సంవత్సరాలు కట్టించిందండి. నెలకు 5,000 జీతం ఇస్తున్నాడు, అది లేదు. మరి ఎక్స్ట్రా డబ్బులు కట్టించాడు, అది వస్తున్నాడు, అది లేదు. మళ్ళీ మాకు ఇంకా లోన్లు ఇస్తామని చెప్పి పర్సనల్ గా డబ్బులు తీసుకున్నాడు. మాకు ఎడ్యుకేషన్కి నాకు ఫారెన్ వెళ్తానని చెప్పి హెల్ప్ చేస్తారని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు, అవి ఇవ్వలేదు. బోలని డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర. అన్ని తినేసి రోజు ఇలా కూర్చున్నాండి. ఏదంటే చూసి అయితే తర్వాత కేసు పెట్టి మేము ఇలా జరుగుతున్నాం, కేసు పెట్టామండి. బాబండి అతనే వచ్చాడు, అదే అతనే కంపెనీ, సరిహద్దులు మునిబాబు. మేము రోడ్డు మీదుగా జస్ట్ మా అమ్మగారు ఉంటే సరిహద్దులు మునిబాబండి. రోడ్డు మీద నుంచుంటే, మా ఇంటి దగ్గర మేము నుంచుంటే మా ఇంటికి వచ్చి, మరి అమ్మ ఊర్లో నీ పేరు కొద్ది బాగుంది, ఇలా చీటీలు ఇస్తాను, నా జనాలతో కట్టించు, నెలకు జీతం ఇస్తాను, నీకు 5,000 కడతాను మాట్లాడితే కట్టామండి. ఏదో ఇంట్లో కూర్చున్నాం, కట్టేస్తున్నాయి కదా, మాట సాయం చెప్తే 5,000 వస్తాయని చెప్పి పడి కట్టామండి. ఈ రోజు డబ్బులను తీసేసుకుని ఎవరు కట్టపోయిన వాళ్ళ చేతి మాత్రం కట్టించి లక్షలు తినేసి ఈ రోజు కూర్చున్నాడు రోడ్డు మీద. మునిబాబు మోసాలను వివరిస్తూ బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశంతో మునిబాబు తన తప్పు అంగీకరించాడు. అందరి డబ్బులు సెటిల్ చేస్తారని చెప్పాడని బాధితులు గుర్తు చేస్తున్నారు. 2022లో ఈ సంఘటన జరిగిందని, ఇప్పటి వరకు ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. మునిబాబు బాధితులందరూ ఏకమై ఇక సంస్థ వద్దకు వస్తే పోలీసులతో తమను గెంటించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అందరం కలిసి. వెళ్తే సరే మాదే తప్పు,
ఏమైనా కంప్లైంట్ ఇచ్చేవండి. కంప్లైంట్ ఇచ్చి సరే అంతా మాదే తప్పు నాదేముంది అంతా ఒప్పుకొని మీ ఊరు వచ్చి ఎవరెక్కడ నోట్లు ఉన్నాయో మీ అమ్మగారికి ఎంత డబ్బులు కట్టాలో అంతా కట్టేస్తాను, మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటారని ఎస్ఐ గారి ముందు, మా ఊరు ప్రెసిడెంట్ ముందు ఒప్పందం అయ్యాడండి. అయితే వస్తా అన్నాడు, రాలేదు, ఇప్పుడు వరకు రాలేదండి. 2022లో జరిగిందండి ఇది. చూసి ఈ రోజు అందరం వచ్చి అడుగుతూ వస్తే ఈ రోజు పోలీసులు పిలిపించి మమ్మల్ని గెంటేపిస్తున్నారు బయటికి. ఇదండి జరిగింది. మా వైపు తప్పు లేదు కూడా మేము ఎంతమంది వచ్చాం, అతను తప్పుని కూడా పోలీసులు పిలుచుకున్నాడు. ఏమి లేనప్పుడు రావాలి కదా బయటికి, ఆయన వచ్చి సమాధానం చెప్పమానండి. బాధితురాలు నాగేశ్వరమ్మ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించింది. మునిబాబు తమను ఎలా ముంచాడనే విషయాన్ని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. ఫైనాన్స్ మా ఇంటికి వచ్చి సరిహద్దులు నెలసరి వడ్డీలు ఎత్తున్నానని చెప్పి తీసుకుని మా చేత 40,000 ఇచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని చెక్కులు నోట్లు ఇచ్చి తప్పు తీరాకెత్తాలని రాపించుకొని మా చేత అన్ని రకాల సంతకాలు పెట్టించుకుని నోట్ల మీద చెక్కుల మీద పెట్టించుకుని తీసుకుని నన్ను సభ్యురాలుగా పెట్టి నన్ను లీడర్గా పెట్టి నీకు జనాలు పెంచితే నీకు లోన్ నీకు ఇస్తానమ్మ నెల జీతం ఇస్తాను 5,000 కాడికి అని నన్ను నమ్మబలికి ఇచ్చి ఎవరన్నా దాచుకునే వాళ్ళు ఉంటే దాచి అమ్మ మేము వడ్డీ వేసి ఇస్తానని చెప్పి 3 రూపాయలు వడ్డీ వేసి ఇస్తారని చెప్పి నా చేత డబ్బులు కట్టించి 80 మంది 3 సంవత్సరాలు కట్టించాడండి. నోట్లు ఇవ్వలేదు, చెక్కులు ఇవ్వలేదు, పుస్తకాలు కూడా ఇవ్వలేదు. కనీసం మమ్మల్ని అక్కడ పెట్టి కేసులు చుట్టారు అవన్నీ తిప్పుతున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మా నోట్లు మాకు ఇవ్వకోకుండా, ఈ రోజు మాకు రావాల్సిన డబ్బులు కూడా రాకోకుండా చేసి కేసులు వేసి నన్ను దూరంగా బూతులు తిట్టి అవమానించి జనాలందరినీ మాకేం కట్టలేదు ఆమెనే కట్టుకుంది, మాకు కట్టినా కూడా నేను మళ్ళీ జనాలందరూ నా మీద పంపించి వాళ్ళ చేత వడ్డీలకి తెప్పించి మళ్ళీ వాళ్ళకి కట్టించి నేను కట్టమన్న పిల్లల ఎక్కడ కష్టం అంతా నేను బోధన చేశాను. ఎవరైనా కట్టపోతే నా చేతే కట్టించాడు, అవన్నీ ఇస్తానని చెప్పి 10 లక్షల దాకా నన్ను పలికిచ్చి కట్టించి ఇగోని ఇస్తానని చెప్పి నా ఇంటికి అయితే తీసుకెళ్ళి నీకు లోన్గా ఇస్తాను, అవసరం అయితే గేదెల ఫామ్ పెట్టుకోమని తీసుకెళ్ళి ఇచ్చి నా సంతకాలను తీసుకెళ్ళిపోయి ఆ సంతకాలు వేరే అమ్మాయితో పోజులు చేసి నన్ను చెక్కులు నోట్లు వేపించి కేసు వేపించి నన్ను పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పి నన్ను రెక్కలు కష్టం వస్తే ఎంత 80 మందిని కూడా వచ్చిన చెక్కులు నోట్లు తీసుకొచ్చుకోండి చెన్నం తీసుకొచ్చుకోమని చెప్పి ఈ రోజు మమ్మల్ని పోలీసు వాళ్ళతో బయటకు గంటెత్తున్నాడు. తమను మోసం చేయడమే కాకుండా తమపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మమ్మల్ని చదువు పిల్లల రెక్కలు కష్టం అంతా మా కానీ బేసన్ పోసాను అయ్యా నేను. ఇంకా కూడా నన్ను 8 జనం అందరినీ నా మీద పిసుకెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏంటని మా వాళ్ళు అడిగితే మమ్మల్ని వాళ్ళు పోలీసులు పెట్టి గంటెత్తున్నాడు. మాకు రావాల్సిన 3 సంవత్సరాల పాటు వడ్డీ వేసి కట్టినాడు కట్టేస్తాడు. మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి. మీకు అందుకు నమస్కారం. నాకు వడ్డీ నాకు 10 లక్షల రూపాయలు కట్టాలి. నా పిల్లల రెక్కలు కష్టం అంతా దోసుకున్నాను. అవి కూడా కట్టాలి. ఎవరైనా కట్టపోతే మా చేత కట్టించాడు. అయ్యో వాళ్ళే మా వాళ్ళు 3 సంవత్సరాల దాకా కట్టాలి బాబు. మరి ఎంత అయింది నాకైతే తెలియదు. 15,000 20,000 దాకా రావాలి బాబు ఒక్కొక్కరికి. 3 సంవత్సరాల పాటు కట్టించాడు. కట్టించి ఇంకా వడ్డీ వేసి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. పొదుపు ఎన్ని ఇస్తానన్నాడు, ఇవ్వాల. వడ్డీ 3 రూపాయలు వడ్డీ వేసి ఇస్తానన్నాడు. నాకు జీతం ఇస్తానన్నాడు, ఇవ్వాల. 10 లక్షలు నేను కట్టాను, అవి కట్టి ఇవ్వాల. చెక్కులు నోట్లు తీసుకున్నాడు. లోన్ తీరంగానే ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వేరే అమ్మాయితో నాకు కేసు వేయించి ఈ రోజున అయ్యే ఏంటని అడిగితే వస్తే ఈ రోజున మమ్మల్ని అందరినీ పోలీసుల ద్వారా బయటకు కట్టేస్తున్నాడు బాబు. మాకు డబ్బులు మాకు ఇచ్చి మా నోట్లు మాకు ఇచ్చి మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. మునిబాబు చేతిలో మోసపోయారని చెబుతున్న మరో మహిళ సంస్థ చేసిన మోసాలను వివరించింది. నిర్వాహకులు చేస్తున్న మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాకు పొదుపు, మాకు లోన్లు, మా అసలు అప్పులు ఇవ్వండి, మొత్తం క్లోజ్ చేసి మాకు ఎంత అయితే అమౌంట్ రావాలో అంత మాకు ఇచ్చేయమనండి. ఆయన ఏమన్నాడు తెలుసా, మాకే వాళ్ళు బాకీ ఉన్నారు. లేదు సార్, వాళ్ళ బాకీ ఉంటే నేను ఎందుకు వస్తా సార్? వాళ్ళ మా ఇంటికి రావాలి కదా సార్, ఎందుకు రాలేదు సార్? సార్ ఇప్పుడు మాకు మేము ఇయ్యాలండి. ఏమ్మా నువ్వు కట్టాలని నన్ను ఎందుకు అదాట్ చేయాలి? మీరు 10 మంది రండి, నీకు ఒక్కదానికే కదా లోన్ ఇచ్చింది, నన్ను ఎందుకు అన్నాడండి సార్? ఇళ్ళకి రావాలి కదా సార్. కాదండి, మేము అప్పున్నాం సార్. మరి మా ఇళ్ళకి వచ్చి కట్టించుకోవాలి లేదా? నేను వచ్చినప్పుడే నా ఎప్పు కట్టమ్మా నన్ను అడగాలి కదా సార్.
అడగకుండా నువ్వు గ్రూప్ తీసుకొని రాని ఎందుకు అన్నాడండి. తప్పు చేశాడు కాబట్టి ఆయన బ్యాంకులో లోపలికి వచ్చినాం. మేము తప్పు చేయలేదు కాబట్టి మా తోటగాళ్ళకి కూడా న్యాయం జరగాలండి. ఆమెకు కూడా న్యాయం జరగాలి. ఆమె ఇంటి డబ్బులు కూడా చాలా వేసి కట్టింది నాకు తెలిసినంత వరకే. పిల్లల కష్టం కూడా కట్టింది. చాలా మంది కట్టపోతే గ్రూప్ చుట్టి పెట్టాడు. ఆమెను బలహీనతగా బూతులు కూడా అన్నాడు ఆయన. మేము ఆయన చర్య తీసుకోవాలి. ఆయన కేసు పెట్టే పని మేము పెట్టలా. అందుకని ఆయనకి ఎక్కువ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నాడు. అమాయక ప్రజలను, ఆర్థిక అక్షరాస్యత లేని ప్రజలను మోసగించే కేటుగాళ్లు మన సమాజంలో అడుగడుగునా సంచరిస్తున్నారు. వారి మాయమాటలు నమ్మితే నిండా మునగడం ఖాయమనే విషయం మరోసారి నిరూపితమైంది.